తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఫోర్త్ సిటీ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు ధీటుగా ప్రపంచ స్థాయిలో ఫోర్త్ సిటీని నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో ఫోర్త్ సిటీలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో ఫోర్త్ సిటీ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్టివిటీపై దృష్టి సారించింది. ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి నేరుగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అధికారిక ప్రకటన వెలువడనుంది. ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మౌలిక వసతులపై దృష్టి సారించింది. ఇప్పటికే ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం మొదలవగా ఇప్పుడు ఏఐ నిర్మాణానికి సర్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో పలు ప్రభుత్వ సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఫోర్త్ సిటీ నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఫోర్త్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని నిర్మించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ ఇటీవల నిర్వహించిన సమావేశంలో అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రస్తుతం 65వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ నుంచి కాకుండా ఫోర్త్ సిటీ నుంచి ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. అమరావతి ఫోర్త్ సిటీని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ, హైదరాబాద్ ప్రస్తుత జాతీయ రహదారికి అది సమాంతర రహదారి అవుతుంది. ప్రస్తుత జాతీయ రహదారికి అటు ఇటుగా 10 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మిస్తే స్పెషల్ బెల్ట్గా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ సమీపంలో డ్రై పోర్ట్ నిర్మించనున్న నేపథ్యంలో గ్రీన్ ఫీల్డ్ రహదారి అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించారు. తెలంగాణలో 40 గ్రామాలు, ఏపీ పరిధిలో 60 గ్రామాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అలైన్మెంట్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని భారత్ ఫ్యూచర్ సిటీ సమీపంలోని తిప్పారెడ్డిపల్లె కుడివైపు నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఇది అమరావతి పక్క నుంచి లంకలపల్లి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు వెళ్లి ముగియనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 118 కిలోమీటర్లు, ఏపీలో 180 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే దక్షిణ తెలంగాణకు సరుకుల రవాణా చవకగా మారడంతో పాటు రియల్ ఎస్టేట్ ఊపందుకునే అవకాశముందని అంటున్నారు. తెలంగాణ పరిధిలోని గ్రామాల వివరాలు ప్రాథమికంగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలోని 40 గ్రామాల పక్క నుంచి ఈ రోడ్ వెళ్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్, తాడిపర్తి, సింగారం, నందిన వనపర్తి, నక్కెర్ల, మేడిపల్లి, యాచారం, మల్కీస్గూడ, మందిగౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తుమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్, మంతెన్ గౌరెల్లి, ఉమ్మడి నల్గొండ జిల్లా తమ్మాడపల్లి, అజిలాపూర్, ఏరుగండ్లపల్లి, కొండూరు, మర్రిగూడ, రామరెడ్డిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి, దామెర, చిట్టెంపహాడ్, నాంపల్లి, మొహమ్మదాపురం, ఊట్లపల్లి, తేనెపల్లె, గుర్రంపోట్, చేపూర్, మోసంగి, తెప్పలమడుగు, హాలియా, మాచర్ల, కొంపల్లి, బోయగూడెం, రాజవరం, అడవిదేవులపల్లి. ఏపీ పరిధిలోని 60 గ్రామాల వివరాలు. ఏపీ పరిధిలోని 60 గ్రామాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్లనుంది. కళ్లేపల్లి, దైదా, వజీరాబాద్, పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, పిన్నెల్లి, వేమవరం, మాచవరం, తురకపాలెం, మోర్జంపాడు, పిల్లుట్ల, శ్రీరుక్మిణీపురం, పాపాయపాలెం, చంద్రాజుపాలెం, కందిపాడు, అమరావతి, పెరికపాడు, దొడ్లేరు, హసన్బండ, అనంతారం, గుడిపాడు, తల్లూరు, పెసపాడు, రెంటపల్లి, పండితాపురం, అమరావతి, పాతిబండ్ల, వేమారం, సిరిపురం, మందెపూడి, పాములపాడు, పొన్నెకల్లు, నిడుముక్కల, తాడికొండ, లాం, గోరంట్ల, గుంటూరు, కంతేరు, కాజా, నంబూరు, చిలువూరు, పెర్కలపూడి, దుగ్గిరాల, వల్లభాపురం, మున్నంగి, వల్లూరు, బద్రిరాజుపాలెం, కుమ్మమూరు, కపిలేశ్వరపురం, లంకపల్లి, చల్లపల్లి, నిమ్మకూరు, నిడుమూరు, గూడూరు, పెడన, మచిలీపట్నం.